బూత్ స్థాయి నుండి కార్యకర్తలు పని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఐఆర్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు గాజువాక పాత కర్ణవాణిపాలెం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై నియోజకవర్గ స్థాయి BLA-2 కార్యశాల సమన్వయ సమావేశం జరిగింది. నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కన్నం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సర్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్, MSME డైరెక్టర్ విజయానంద్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుండి దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో సర్ కార్యక్రమం జరుగుతుందని, దానిలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్న 309 పోలింగ్ కేంద్రాల్లో పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశామన్నారు. చనిపోయిన వారి ఓట్లు 2 ఓట్లు ఉంటే 1 ఓటు తొలగించడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా పారదర్శకత ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటు శాతం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతానికి, పార్టీ మనుగడకి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో సిరిసపల్లి నూకరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, భువనేశ్వరి, అనిత, ఈగల పార్టీ యువశ్రీ, వరలక్ష్మి, తాతారావు, ముసలయ్య, రంగనాయకులు, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, సత్యబాబు, కృష్ణారెడ్డి, జగదీష్, రామస్వామి మన పార్టీతో పాటు పూర్వ నాయకులు కూడా ఈ వార్డులో ప్రత్యేకంగా తిరిగేటప్పుడు ఈ కార్యక్రమంలో ఏదైతే 70 ఓట్లు కానీ దాంట్లో ఈ వాళ్ళు మీరు కలిసి వెళ్ళి మనకి డోర్ వెళ్ళి అందరికీ ఓట్లు నమోదు చేయించాలి. ఆ యొక్క వివరాలన్నీ కూడా శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఏదైతే SIR ఉందో దానిపైన మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 309 పోలింగ్ బూతులకి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆయా బూతులు ఉన్నటువంటి అధ్యక్షుల, అదేవిధంగా మండల అధ్యక్షులు, ఆ వార్డులోని సీనియర్ నాయకుల సహాయంతో అందరినీ కూడా BLA-2ని నియమించడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో డోర్ టు డోర్ వెళ్ళి గవర్నమెంట్ సైడ్ నుంచి BLOలు వస్తారు, మా పార్టీ తరపు నుంచి BLA-2లు వెళ్తారు. ప్రతి ఓటర్ని కూడా కనీసం 3 సార్లు కలిసి వాళ్ళకి ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా దొంగ ఓట్లు ఉన్నా, ఎవరైనా చనిపోయిన వారి ఓట్లు ఉన్నా, అలాంటి డబల్ ఓట్లు ఉన్నా ఇవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా మనం నిర్వహించాలి, ఈ ముఖ్యంగా రేపు 15వ తేదీ నుంచి జూలై 14 వరకు ఈ నెల రోజులు ఒక వార్ రూమ్ కూడా గాజువాకలో బీజేపీ తరఫు నుంచి మేము ఏర్పాటు చేసుకున్నాం. వార్ రూమ్లో 10 మంది ఉంటాం. అదేవిధంగా 309 బూతుల్లో కూడా BLA-2లు రోజువారీ రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 50 మందిని కలిసి ఆ 50 మంది యొక్క ఓటర్ నమోదు కూడా EROకి, AEROకి అందజేసి చేయడం జరుగుతుంది. మా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి SIR ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీ సురేంద్ర మోహన్ గారికి, అదేవిధంగా MSME సభ్యులు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గారు శ్రీ విజయానంద్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ గారు శ్రీ కేశవకాంత్ గారికి, మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు కూడా ఇచ్చేసారు, ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. గాజువాక నియోజకవర్గంలో స్పెషల్ ఇన్సెంటివ్ రిజర్వేషన్ ఏదైతే SIR రేపటి నుంచి దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రారంభం కాబోతుంది. దాని మీద గాజువాక నియోజకవర్గంలో 309 బూతులు ఉన్నాయి. 309 బూతులకి భారతీయ జనతా పార్టీ 309 BLA-2ని నియమించి ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్యాంపు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో SIRని సమర్థవంతంగా నిర్వహించే విధంగా భారతీయ జనతా పార్టీ సన్నాహాలు స్థానిక నాయకుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎవరైతే
కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలో 18 ఇయర్స్ దాటినటువంటి వ్యక్తులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళే స్వయంగా వచ్చి, అంటే మీ ఇంటికి వస్తారు ఆఫీసర్లు. ఒకవేళ మిస్ అయినా కానీ ఆన్లైన్లో మీరు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ ఫామ్ 8 నింపి వాళ్ళందరూ కూడా స్థానికంగా ఓటు హక్కు సంపాదించుకోవాలి. ఎవరైతే అక్రమంగా ఈ దేశంలో ఉన్నా కానీ, అక్రమంగా ఓటరు నమోదు చేసుకున్నా కానీ, లేకపోతే చనిపోయిన తర్వాత కూడా ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఏదైతే దొంగ ఓట్లు లేకపోతే లేనటువంటి ఓట్లు, అక్రమంగా చొరబాటైనటువంటి ఓట్లు, ఇవన్నీ ఓట్ల పట్ల కొద్దిగా జాగృతంగా ఉండి ఆ ఓట్లని తొలగించే విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఈ ఎస్ఐఆర్ని ఉపయోగిస్తే ఈ దేశం భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఇది ఒక ఏదో రాజకీయాలకు సంబంధించిందో, ఓట్లకు సంబంధించిందో, దీనికి సంబంధించింది కాదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం కూడా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా రాబోయేటువంటి 60 రోజులు 70 రోజులు జరిగేటువంటి ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ చాలా సన్నద్ధంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా బాగా జరిగేటట్టు మేమందరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా దీంట్లో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.